మన బాడీలో ఏదైనా నొప్పి ఉందంటే, దానికి మాక్సిమం కారణం వచ్చేసి కండరం పట్టేయడం. అన్‌లెస్ ఏదైనా దెబ్బ తగిలితేనో, లేకపోతే కింద పడితేనో, లేకపోతే ఇంకేదైనా ఇంజ్యూరీ అయితేనో తప్పితే, దాదాపుగా ఏదైనా కండరం పట్టేస్తే, ఆ నొప్పి అనేది కొంచెం తగ్గడానికి టైం పడతది. ఉదాహరణకి ఏదన్నా మెడ దగ్గర కండరం తీసుకోండి. చాలా మందికి మెడ దగ్గర ఏంటంటే కండరం పట్టేస్తా ఉంటది. ఏరియాలో గాని, ఈ ఏరియాలో గాని కండరం పట్టేస్తాం. మెడ ఇలా తిప్పినా, ఇలా తిప్పినా చాలా ఇబ్బందవుతది. సో, వాళ్ళకేంటంటే ఆ కండరం ఒకసారిగా రిలీజ్ అవ్వదు. రిలీజ్ చేయాలన్నా రిలీజ్ అవ్వదు. మూవ్‌మెంట్ చేస్తుంటే మూవ్‌మెంట్ ఇప్పుడు తల అటు ఇటు తిప్పినా ఇబ్బందవుతది. తల కిందకి పైకి లేపినా ఇబ్బందవుతది. ఏ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఒక ఇన్‌కన్వీనియన్స్ కానివ్వండి, అన్‌ఈజీనెస్ కానివ్వండి, ఆ నొప్పి వల్ల కలుగుతాయన్నమాట. సో, వీటికి ఏంటంటే చిన్న పరిష్కారం ఏంటంటే, ఈ ఏదైతే కండరం ఉందో, ఆ కండరం ఎలాగైతే పట్టేసిందో యాక్చువల్‌గా అలాగే రిలీజ్ అయిపోవాలి. కొంతమందికి నిద్రలో పట్టేస్తుంటది. లేదంటే కొంతమందికి ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేస్తుంటే పట్టేస్తుంటది. ఏదైనా వర్క్ చేస్తుంటే పట్టేస్తుంటది. ఏ పొజిషన్‌లో అయితే పట్టేసిందో ఆ పొజిషన్‌లో రిలీజ్ అయితే బానే ఉంటది. కానీ కొంతమందికి రిలీజ్ అవ్వదు. దీనికి పరిష్కారం ఏంటంటే, ఒకవేళ గనక అది క్లియర్ అవ్వకపోతే, ఆ కండరం గనక రిలీజ్ అవ్వకపోతే స్ట్రెచ్ చేయండి. మాక్సిమం మన బాడీలో ఏ కండరం పట్టేసినా సరే స్ట్రెచింగ్ చేస్తే చాలా వరకు రిలీజ్ ఉంటది. మనం ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ గనక కండరం పట్టేస్తే ఈ మెడనేంటంటే కొంచెం ఇలా బెండ్ చేసి రైట్ సైడ్‌కి స్ట్రెచ్ చేస్తే కొంచెం మీకది కండరం స్ట్రెచ్ అయినట్టు ఫీలింగ్ తెలుస్తది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సేమ్ రైట్ సైడ్ గూడా కండరం ఏదైనా పట్టేస్తే ఇలా లైట్‌గా. కండరం పట్టేస్తే చాలా మందికి ఇన్‌కన్వీనియంట్‌గా ఉంటది. ఇంకా ఏ పని తొందరగా చేయలేరు. చాలా ఇబ్బందిగా ఉంటుంది కండరం పట్టేస్తే. ఇంకేం చేస్తారు? మెడిసిన్స్ వాడటం అదే పెయిన్ కిల్లర్స్ వాడటం లాంటివి చేస్తారు. లేదంటే ఏదైనా మసాజ్ చేయించుకుంటారు. మరీ ముఖ్యంగా మసాజ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కండరం పట్టేస్తే మసాజ్ చేస్తే ఆ ఏరియా అంతా కమిలిపోతుంది. మసాజ్ చేయించకూడదు ఎప్పుడు. మసాజ్ చేయకుండా స్ట్రెచ్ చేయాలి. మన బాడీలో మీకు అందుకే ఎప్పుడైనా చూడండి అథ్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, ఏ గేమ్ ఆడినా సరే, ఏ గేమ్ ఆడే ముందు కంపల్సరీగా స్ట్రెచెస్ చేసుకొని వెళ్తారు. మన కండరాలకు కావాల్సిన ఏవైతే అన్ని స్ట్రెచింగ్స్ ఉన్నాయో అవన్నీ చేసుకొని వెళ్తారు. ఎందుకు? వాళ్ళు ఆ గేమ్‌లో ఎక్కువగా పెర్ఫార్మ్ చేయడానికి, మంచిగా పెర్ఫార్మ్ చేయడానికి ఆ స్ట్రెచింగ్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే ఇబ్బందుండదు. తొందరగా కండరాలు పట్టేయటం, ఆ కండరాలు పట్టేస్తే దానివల్ల వచ్చే ఇబ్బంది ఉండటం, ఇలాంటివి ఇబ్బంది ఉండవు కాబట్టి సో, ఎక్కువగా స్ట్రెచింగ్స్ చేస్తారు. సో, అలాగే మనం కూడా డైలీ యాక్టివిటీస్‌లో కొంచెం స్ట్రెచింగ్స్ కనుక మనం పెడితే ప్రతి ఒక్క కండరం పట్టేస్తే స్ట్రెచింగ్ గనక చేస్తే మాక్సిమం రిలీఫ్ ఉంటది. అది ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా సరే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటది. కానీ కంపల్సరీగా రెగ్యులర్‌గా దాన్ని స్ట్రెచ్ చేయాలి. మసాజ్ చేయకూడదు. మసాజ్ చేస్తే అది పెయిన్ ఎక్కువవుతది. కమిలిపోతది. మసాజ్ చేయకుండా స్ట్రెచింగ్ చేస్తే చాలా వరకు బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది.